వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలంగాణలో ఏక్నాథ్ షిండే నామ ప్రకంపనలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో సీఎం రేవంత్ బిజీ. ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు. టాప్ 9 న్యూస్ లో ముందు తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కార్ఖానా తిరుమలగిరి మీదుగా సాగే ఈ కారిడార్ ను 11.3 కిలోమీటర్ల పొడవు, 6 లైన్ల వెడల్పుతో నిర్మిస్తారు. ఇది పూర్తయితే సికింద్రాబాద్ కరీంనగర్, సికింద్రాబాద్ మేడ్చల్ మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దళితులకు భూమి ఇచ్చిన ఘనత తమ పార్టీదే అన్న సీఎం, కాంగ్రెస్ పేదల తరపున నిలబడే పార్టీ అని స్పష్టం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు ప్రశ్నించే హక్కిచ్చిందన్న సీఎం, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తోందన్నారు. 3 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవం మొత్తం పోగొట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయారని, వెలుగేదో చీకటేదో ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎంపికను గవర్నర్ పునః పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. కోదన్ రామ్, అమీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ మధ్య జారీ చేసిన గెజిట్ ను హైకోర్టు కొట్టేసింది. సీఎం రేవంత్ రెడ్డి తిట్టాల్సి వస్తే ముందు తన గురువు చంద్రబాబును తిట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు. పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. పాలమూరు సభలో సీఎం భాషను తప్పుబట్టారు. పాలమూరులో కాంగ్రెస్ నిర్వహించిన సభ నుంచి కల్వకుంట్ల కుటుంబం ఓర్వలేకపోతోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా కల్వకుంట్ల కుటుంబానికి చేత కావడం లేదని ఎన్ఎం విమర్శించారు. నల్ల బంగారు సిరిల సింగరేణి ప్రగతి పథంలో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వ చొరవతో తాడిచెర్ల సెకండ్ బ్లాక్ లో మైనింగ్ కు దాదాపు లైన్ క్లియర్ అయింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. కేంద్ర అనుమతి లేక ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో తాడిచెర్ల సెకండ్ బ్లాక్ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి భట్టి తీసుకువెళ్లారు. వ్యవసాయ శాఖలో అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీడ్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులను తొలగించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి షాక్ తగిలింది. దుండిగల్లోని రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటీ కాలేజ్ భవనాలను కూల్చివేశారు. చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పొత్తు చర్చలు కొలిక్కి తెచ్చేందుకు ఢిల్లీకి పయనమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు పేరు చెప్తే మోసాలు గుర్తుకొస్తాయన్న సీఎం జగన్. జనసేనలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఏపీ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం. చంద్రబాబు పేరు చెబితే మోసాలు గుర్తుకొస్తాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం జగన్. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారని అనకాపల్లిలోని పినికినికాడ బహిరంగ సభలో ధ్వజమెత్తారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తామని దగా చేశారని, సిలిండర్ పై సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆ పని చేయలేదని విమర్శించారు. బెల్ట్ షాపుల విషయంలోనూ ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదన్నారు సీఎం జగన్. మంత్రి అమర్నాథ్ ఈసారి ఎన్నికల్లో పోటీలో లేనట్లేనా? సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ అర్థాన్నే సూచిస్తున్నాయా? సీటు ఉంటుందో లేదో చెప్పలేను, కానీ తన గుండెలో మాత్రం అమర్నాథ్ కి చోటు ఉంటుందన్నారు జగన్. అది విన్న అమర్నాథ్ కూడా చాలు, ఇంకా ఏమీ కోరుకోనన్నారు. ఒక్క సీటు కాదు, దాదాపు 15 సీట్ల బాధ్యత తనపై ఉందన్నారు అమర్నాథ్. బీజేపీలో చర్చల కోసం ఢిల్లీకి వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. బీజేపీతో టీడీపీ, జనసేనల పొత్తు, సీట్ల కేటాయింపుపై ఈ భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు ఎందుకు బయటకొచ్చారో, మళ్లీ ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ప్రధాని కావాలన్న దురాలోచనతో ప్రధాని మోదీపై అప్పట్లో చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేశారని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా బాబు సిద్ధంగా ఉంటారని ధ్వజమెత్తారు నాని.
రాయలసీమ బానిస సంకెళ్ల మధ్య ఇరుక్కుపోయిందని, 5గురు చేతిలో బందీగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరిక సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పోరాటాలకు పిలుపునిస్తే సీమవాసులు పెద్ద ఎత్తున తరలివస్తారని, ఎన్నికలు వచ్చేసరికి వెనక్కిపోతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందంటూ కన్నీరు పెట్టుకున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన న్యాయ సాధన ప్రతిజ్ఞ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. హోదా విషయంలో అన్ని పార్టీలు ఏపీని మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడానికి లైన్ క్లియర్ అయింది. ఏపీ నేత మిథున్ రెడ్డి ఆయనతో జరిపిన చర్చలు ఫలించాయి. మంచి రోజు చూసుకుని త్వరలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని ఆశిస్తున్నామన్నారు. ముద్రగడకు వైసీపీలో సముచిత స్థానం ఉంటుందన్నారు మిథున్ రెడ్డి. మరోవైపు ముద్రగడ ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తున్నామన్నారు ఆయన అభిమానులు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఏప్రిల్ 16న జరుగుతాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు జోసెన్ చెప్పారు. తన నియోజకవర్గం పరిధిలోని అలికాం గ్రామ సచివాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో సమయం లేక ఈ ఊరికి రాలేకపోవచ్చు, కానీ అందరూ వైసీపీకి ఓటేసి జగన్ను మరోసారి సీఎం చేయాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో ఈ నెల 10న నిర్వహించే సిద్ధం ఏర్పాట్లను వైసీపీ నేతలు పరిశీలించారు. సిద్ధం శ్రేణిలో ఇది చివరి సభ కావడంతో వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభలోనే సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. దాదాపు 200 ఎకరాల స్థలంలో సభను నిర్వహిస్తున్నారు. కాపుల్లో కలహాలు, మేడిగడ్డ ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న ఎన్టీఎస్ఏ టీం. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో ప్రతిపక్షాలకు అభివృద్ధి నిర్వచనం తెలియదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కూల్చివేస్తామని బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 120 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య వెంట కాపులు ఎవరూ లేరని కాపు నేతలు ప్రకటించారు. వారి వెంట కాపులంతా ఉన్నారనుకోవడం తప్పని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలేంటో తేల్చే పనిని మొదలుపెట్టింది ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్లను పరిశీలించారు. కమిటీ వెంట కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ బృందం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న ఏపీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలకి ముందు కొత్త బాధ్యతలు స్వీకరించాలని భావిస్తున్నానని ఆమె తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా సీఎంను కోరారు. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా తన భర్తకు టికెట్ ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ వైసీపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాసర ఆలయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ వారం రోజులుగా నడుస్తోంది. 2014 నుంచి 2024 తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తామని దగా చేశారని, సిలిండర్పై సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆ పని చేయలేదని విమర్శించారు. బెల్ట్ షాపుల విషయంలోనూ ఇచ్చిన హామీల్లో చంద్రబాబు అమలు చేయలేదన్నారు సీఎం జగన్. మంత్రి అమర్నాథ్ ఈసారి ఎన్నికల్లో పోటీలో లేనట్లేనా? సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ అర్థాన్నే సూచిస్తున్నాయా? సీటు ఉంటుందో లేదో చెప్పలేను, కానీ తన గుండెలో మాత్రం అమర్నాథ్ కి చోటు ఉంటుందన్నారు జగన్. అది విన్న అమర్నాథ్ కూడా చాలు, ఇంకా ఏమీ కోరుకోనన్నారు. ఒక్క సీటు కాదు, దాదాపు 15 సీట్ల బాధ్యత తనపై ఉందన్నారు అమర్నాథ్. బీజేపీలో చర్చల కోసం ఢిల్లీకి వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. బీజేపీతో టీడీపీ, జనసేనల పొత్తు, సీట్ల కేటాయింపుపై ఈ భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు ఎందుకు బయటకొచ్చారో, మళ్లీ ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ప్రధాని కావాలన్న దురాలోచనతో ప్రధాని మోదీపై అప్పట్లో చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేశారని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా బాబు సిద్ధంగా ఉంటారని ధ్వజమెత్తారు నాని.
రాయలసీమ బానిస సంకెళ్ల మధ్య ఇరుక్కుపోయిందని, 5గురు చేతిలో బందీగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరిక సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పోరాటాలకు పిలుపునిస్తే సీమవాసులు పెద్ద ఎత్తున తరలివస్తారని, ఎన్నికలు వచ్చేసరికి వెనక్కిపోతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందంటూ కన్నీరు పెట్టుకున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన న్యాయ సాధన ప్రతిజ్ఞ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. హోదా విషయంలో అన్ని పార్టీలు ఏపీని మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడానికి లైన్ క్లియర్ అయింది. ఏపీ నేత మిథున్ రెడ్డి ఆయనతో జరిపిన చర్చలు ఫలించాయి. మంచి రోజు చూసుకుని త్వరలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని ఆశిస్తున్నామన్నారు. ముద్రగడకు వైసీపీలో సముచిత స్థానం ఉంటుందన్నారు మిథున్ రెడ్డి. మరోవైపు ముద్రగడ ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తున్నామన్నారు ఆయన అభిమానులు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఏప్రిల్ 16న జరుగుతాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు జోసెన్ చెప్పారు. తన నియోజకవర్గం పరిధిలోని అలికాం గ్రామ సచివాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో సమయం లేక ఈ ఊరికి రాలేకపోవచ్చు, కానీ అందరూ వైసీపీకి ఓటేసి జగన్ను మరోసారి సీఎం చేయాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో ఈ నెల 10న నిర్వహించే సిద్ధం ఏర్పాట్లను వైసీపీ నేతలు పరిశీలించారు. సిద్ధం శ్రేణిలో ఇది చివరి సభ కావడంతో వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభలోనే సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. దాదాపు 200 ఎకరాల స్థలంలో సభను నిర్వహిస్తున్నారు. కాపుల్లో కలహాలు, మేడిగడ్డ ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న ఎన్టీఎస్ఏ టీం. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో ప్రతిపక్షాలకు అభివృద్ధి నిర్వచనం తెలియదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కూల్చివేస్తామని బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 120 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య వెంట కాపులు ఎవరూ లేరని కాపు నేతలు ప్రకటించారు. వారి వెంట కాపులంతా ఉన్నారనుకోవడం తప్పని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలేంటో తేల్చే పనిని మొదలుపెట్టింది ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్లను పరిశీలించారు. కమిటీ వెంట కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ బృందం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న ఏపీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలకి ముందు కొత్త బాధ్యతలు స్వీకరించాలని భావిస్తున్నానని ఆమె తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా సీఎంను కోరారు. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా తన భర్తకు టికెట్ ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ వైసీపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాసర ఆలయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ వారం రోజులుగా నడుస్తోంది. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నారు. అమ్మవారి ఆలయానికి సంబంధించిన భూములు, బంగారు ఆభరణాలు, భక్తులిచ్చిన కానుకలు, నగదుకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాల పరామర్శలో భాగంగా భువనేశ్వరి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి వచ్చారు. తుగ్గలి మండలంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి భువనేశ్వరి ఆర్థిక సాయం అందించారు. జపాన్ కరాటే అసోసియేషన్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రముఖ నటుడు సుమన్ సర్టిఫికెట్లు అందజేశారు. గోవాలో ఈ పరీక్షలు నిర్వహించారు. సర్టిఫికెట్లు సాధించిన విద్యార్థులను సుమన్ అభినందించారు. ప్రకాశం జిల్లా రాచర్లలో ప్రాచీన వెంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలు ఏర్పాటు చేసేందుకు స్థానిక కనుక సుబరేశ్వర కోన ఆలయం సమీపంలో తవ్వకాలు చేస్తుండగా ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం దొరికింది. ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి పాదాలున్నాయని స్థానికులు తెలిపారు. కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన. 2 చోట్ల పోటీ చేస్తే రాహుల్ ఓటమిని ముందే ఒప్పుకున్నట్లన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. దేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం బెంగాల్ అన్న మమతా బెనర్జీ. ఈ నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం.
కొన్ని కుటుంబాల ప్రయోజనాల కోసం జమ్మూ కశ్మీర్ను ఆర్టికల్ 370 కింద కాంగ్రెస్ ఇతర విపక్షాలు బంధించుంచాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కుటుంబ పాలన, అవినీతితో జమ్మూ కశ్మీర్ తల్లడిల్లిందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ వచ్చారు. బక్షీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లోని ప్రతి ఒక్కరికి ఇప్పుడు సమాన హక్కులు, సమాన అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 6,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను జాతికి అంకితమిచ్చారు. బక్షీ స్టేడియం వేదికగా శిలాఫలకాలను ప్రధాని ఆవిష్కరించారు. అలాగే ఆ వేదిక నుంచే ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతతో మాట్లాడారు. వాళ్ల ఆకాంక్షలు తెలుసుకున్నారు. జమ్మూ కశ్మీర్ అంటే కేవలం ఒక ప్రదేశం కాదని, ఇది భారతదేశానికి కిరీటమని ప్రధాని మోదీ అన్నారు. పర్యాటక పరంగా అన్ని రికార్డులను జమ్మూ కశ్మీర్ బద్దలు కొడుతోందని తెలిపారు. శ్రీనగర్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అక్కడ వికసిత్ భారత్, వికసిత్ జమ్మూ కశ్మీర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే స్టాల్ ను ఆయన సందర్శించారు. స్టాల్స్ ఏర్పాటు చేసిన కళాకారులు, వ్యాపారులతో ప్రధాని మాట్లాడారు. మహిళలకు దేశంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశం బెంగాల్ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. సందేశ్ ఖలీ ఘటనపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులకు తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ మమతా బెనర్జీ కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మౌనంగా ఉంటున్నారని మమత మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ విషయాన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నామని ప్రకటించారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర రాజస్థాన్లోని బన్స్వారా నుంచి గుజరాత్లోని దాహోద్కు చేరుకుంది. అక్కడి సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా దేశంలో 90% వరకు ఉంటుందని రాహుల్ గాంధీ తెలిపారు. అమేథీ ఇక ఎప్పటికీ కాంగ్రెస్ కంచుకోట కాదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ఒకవేళ రాహుల్ గాంధీ 2 స్థానాల నుంచి పోటీ చేస్తారంటే దానర్థం అమేథీలో ఎన్నికలకు ముందే ఆయన ఓటమిని అంగీకరించినట్లన్నారు. ఢిల్లీలో నిర్వహించిన నారీ శక్తి సదస్సులో స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ధైర్యం ఉంటే ఏ పొత్తు లేకుండా అమేథీలో రాహుల్ గాంధీ పోటీకి దిగాలని స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు దాటుతామని చెప్తున్న పార్టీని ఇండియా కూటమి ఓడిస్తుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. యూపీలో పరీక్ష పేపర్లు లీక్ కావడం లేదని, కావాలనే ప్రభుత్వ పెద్దలే లీక్ చేస్తున్నారని ఆరోపించారు. లీక్ చేస్తున్న ప్రభుత్వ పెద్దల ఓట్లు ఇక లీక్ అవుతాయని అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. కోల్కతా హైకోర్టులో న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరారు. బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక సందర్భంగా బీజేపీ నేతల స్వాగతం అద్భుతంగా ఉందని అభిజిత్ గంగోపాధ్యాయ అన్నారు. హర్యానాలోని రోహతక్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రముఖ నటుడు రణదీప్ హూడాను బీజేపీ బరిలోకి దింపనుందని ప్రచారం జరుగుతున్న వేళ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దీపీందర్ సింగ్ హూడా ప్రచారం మొదలుపెట్టారు. ఝజ్జర్ వచ్చిన ఆయన దుకాణదారులతో మాట్లాడారు. నియోజకవర్గం గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడమని ప్రజల్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంపు, ఉజ్వల సిలిండర్ పై సబ్సిడీ పొడిగింపు, బీజేపీలో చేరిన కేరళ మాజీ సీఎం కరుణాకరన్ కుమార్తె పద్మజ, నాగ్పూర్ జైలు నుంచి విడుదలైన ప్రొఫెసర్ సాయిబాబా. మెట్రో టాప్ 9 న్యూస్ చూద్దాం. ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న 300 రూపాయల సబ్సిడీని మార్చి 31, 2025 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇది మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న కానుక అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేరళ మాజీ సీఎం కె కరుణాకరన్ కుమార్తె, కేరళ కాంగ్రెస్ నాయకురాలు పద్మజ వేణుగోపాల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని కార్యాలయంలో ఆమెను ప్రకాష్ జవదేకర్ బీజేపీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో తన తండ్రికి ఎదురైన అనుభవాలే తనకు ఎదురయ్యాయని పద్మజ అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా నాగ్పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. 2 రోజుల క్రితమే ఆయనకు విధించిన జైలు ఖైదును బొంబాయి హైకోర్టు నాగ్పూర్ బెంచ్ రద్దు చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై 2017 నుంచి సాయిబాబా జైల్లో ఉన్నారు. తమిళనాడు మదురై సమీపంలోని తిరుమంగళం ప్రజలు టోల్ గేట్ వసూళ్లపై వినూత్న నిరసనకు సిద్ధమయ్యారు. మదురై నగరం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ టోల్ గేట్, దీనిని తొలగించాలని గడిచిన 15 ఏళ్లుగా తిరుమంగళం ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఇది ఫలించకపోవడంతో వచ్చే ఎన్నికలను బహిష్కరించాలని టోల్ గేట్ సమీపంలోని పోస్టర్లు అంటించారు.
కేరళలోని కన్నూర్ లోక్సభ స్థానంలో బీజేపీకి విజయావకాశాలు బాగా ఉన్నాయని అక్కడి నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి రఘునాథ్ తెలిపారు. కన్నూర్లో ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో పేర్ల వెల్లడిపై ఎస్బీఐ జాప్యాన్ని నిరసిస్తూ తమిళనాడులోని రామేశ్వరంలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. స్థానిక ఎస్బీఐ ముందు బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించారు. వెంటనే ఎన్నికల సంఘానికి ఎస్బీఐ వివరాలు అందజేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 26 ముంబై తాజ్ హోటల్ దాడిలో చనిపోయిన వారికి డెన్మార్క్ స్పీకర్ సోరెన్ గాడే జేసన్ నివాళులర్పించారు. ఆయనతో పాటు ఇండియా వచ్చిన డెన్మార్క్ ప్రతినిధి బృందం ముంబైలోని తాజ్ హోటల్ను సందర్శించింది.